హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాక్ విత్ అరుణ్. ఈరోజు పోస్టర్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీంట్లో అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. జాబ్స్ గురించి వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద 34 పోస్టర్స్ ఆఫ్ సైంటిస్ట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. మొత్తం 34 పోస్టర్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇంక్లూడింగ్ ఇట్స్ అటాచ్డ్ అండ్ సబార్డినేట్ ఆఫీసర్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్ ఇన్ ద డేటెడ్ బిలో. వీళ్ళు మొత్తం ఇక్కడ చూడండి, పోస్టర్స్ ఇక్కడ ఎన్ని సైంటిస్ట్ జీలో ఎన్ని ఉన్నాయి, సిలో ఎన్ని ఉన్నాయి, డీలో ఎన్ని ఉన్నాయి, సిలో ఎన్ని ఉన్నాయి, మళ్ళీ బీలో ఎన్ని ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అన్నీ ఇవ్వడం జరిగింది. చూద్దాం, ప్రతిదీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చివరి వరకు మాత్రం చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, అలాగే వీళ్ళు ఫస్ట్ దాంట్లో పోస్ట్లో చూద్దాం. సైంటిస్ట్ జీ వచ్చేసి డైరెక్టర్. పే స్కేల్ వీళ్ళకు డైరెక్టర్ ఫస్ట్ శాలరీ వచ్చేసి 1,44,200 పోస్ట్ అయితే ఉంది. ఇంత శాలరీ అయితే వీళ్ళు ఈ పోస్ట్కి పే చేస్తారు సైంటిస్ట్ జీకి. అలాగే వీళ్ళు ఈ పోస్ట్ శాలరీ ఇంకా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. 2,18,200 వరకు అయితే ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పోస్టర్స్ 5 ఆఫ్ సైంటిస్ట్ సీలో వచ్చేసి 5 పోస్టర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే పే స్కేల్ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 67,700 ఉంది దీనికి. అలాగే ఇంకా 2,08,700 అయితే ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ద జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI సబ్ఆర్డినేట్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ చూడండి, సెకండ్ దాంట్లో 10 పోస్టర్స్ ఆఫ్ సైంటిస్ట్ సి. ఇలా 10 పోస్టులు అయితే ఉన్నాయి సైంటిస్ట్ సిలో. ద పే స్కేల్ స్టార్టింగ్ వచ్చేసి 67,700 ఉంది. 2,08,700 అయితే ఉంది. అలాగే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా BSI సబ్ఆర్డినేట్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. థర్డ్ దాంట్లో చూద్దాం, ఒక పోస్ట్ వచ్చేసి ఒకటి ఉంది సైంటిస్ట్ డీలో. దీని స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 78,800 అయితే ఉంది. 2,09,200 అయితే ఉంది. ఇన్ ద నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ, సబార్డినేట్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. 4లో చూద్దాం, ఇలా అయితే 2 పోస్టర్స్ ఉన్నాయి సైంటిస్ట్ సిలో. పే స్కేల్ స్టార్టింగ్ శాలరీ వచ్చి 67,700 ఉంది. అలాగే 2,08,700 ఇన్ ద డైరెక్టరేట్ ఆఫ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ DFE సబార్డినేట్ ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. 4లో ఎన్ని పోస్టర్స్ ఉన్నాయంటే 9 పోస్టర్స్ అయితే ఉంది సైంటిస్ట్ బిలో. దీని స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 56,100 అయితే ఉంది. 1,77,500 అవుతుంది. 3 పోస్టర్స్ ఆఫ్ సైంటిస్ట్ సిలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది శాలరీ చూద్దాం, దాన్ని కూడా 67,700 ఉన్నాయి. 2,08,700 అవుతుంది. పోస్ట్ 2 పోస్టులు అయితే సైంటిస్ట్ డీలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, 78,800 అయితే ఉంది. 2,09,200 అవుతుంది. ఒక పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ సిలో ఉంది. పే స్కేల్ వచ్చేసి 1,23,100 అవుతుంది. 2,15,900 అవుతుంది. ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది వచ్చేసి మొత్తం వీటి పోస్టులకు సంబంధించి, అలాగే వీళ్ళ శాలరీస్ గురించి, మళ్ళీ ఈ శాలరీస్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నది పూర్తి డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు డీటెయిల్గా చూసుకోండి. మళ్ళీ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చేయండు. ఇక్కడ చూద్దాం, 50 years ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ జీలో అయితే 50 years ఉండాలి. 45 years ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఈలో ఉండాలి. 40 years ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ డీలో ఉండాలి. 35 years ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ సిలో అండ్ బీలో ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ ఆఫ్ రిలాక్సిబుల్ ఆఫ్ SC ST అండ్ అదర్ కేటగిరీస్ ఆఫ్ ద ఎక్స్టెంట్ గవర్నమెంట్ రూల్స్ ఆన్ సబ్జెక్ట్. ఇదంతా చూడండి. Detailed advertisements of containing the eligibility criteria of each post, important dates and other terms of conditions. అవైలబుల్ లింక్. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్గా లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ జాబ్కి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ చూడండి, 20 December అయితే లాస్ట్ డేట్ ఉంది. అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.